ప్రభుత్వ పథకాల పేర్లలో కొత్త వరవడికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి మహానుభావుల పేర్లు పెట్టినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితోనే ప్రభుత్వ పథకాల పేర్లు మార్చాము అంటూ నారా లోకేష్ గారు చెప్పినటువంటి నేపథ్యంలోనే నారా లోకేష్ గారి నిర్ణయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఫిదా అయినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాపట్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రభుత్వ పథకాల పేర్లలో కొత్త వరవడికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మహానుభావుల పేర్లు ఈ ప్రభుత్వ పథకాలకి వారు పెట్టినటువంటి నేపథ్యంలో లోకేష్ గారి నిర్ణయానికి పవన్ కళ్యాణ్ గారు ఫిదా అయినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇది చాలా చక్కటి ఆలోచన అండి. పేర్లు అనేది ఇప్పుడు మనం పథకాలు వాళ్ళు ఇస్తున్నారు, ఎవరి పేరుని ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, పేర్లు కాదు కదా. ఇక్కడ వ్యక్తి పేర్లు అవసరం లేదు. ఒక జగన్ పేరు లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరు అవసరం లేదండి. గతంలో జగన్ చేసింది అదే. ఇప్పుడు ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు, సరే రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా మనం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చాలా మంచి పనులు చేశారు. 108 కావచ్చు, లేకపోతే రైతులకు చేసింది కావచ్చు, మంచి మంచి పనులు చేశారు కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని పెట్టడం తప్పలేదు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు అఫ్కోర్స్ అందరికీ తెలుసు, తెలుగు వారికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి. అవన్నీ కూడా ఆ రకంగా మనం తీసుకోవచ్చు. కాకపోతే అసలు ఎవరి పేరు అక్కర్లేదండి. ఇప్పుడు పథకాలు అనేవి ప్రజల సొమ్ముతో మీరు ఇస్తున్నారు, ప్రజలు కట్టిన ట్యాక్స్ అది, అంతేగాని ఎవరి జేబులోంచి ఎవరు ఇవ్వట్లా. కాబట్టి పథకాలకి స్ఫూర్తి ప్రదాతలు ఎవరైతే ఉన్నారో మనకి, అంటే మనం గతంలో వాళ్ళని తలుచుకుని ఇప్పుడు పిల్లలకి మనం బోధన చేస్తాం. మనం చూడు వాళ్ళు అలా చేశారు, అంత మంచి పని వాళ్ళ కాలంలో అని మనం ఎవరినైతే మనం స్ఫూర్తిగా తీసుకోండి అని చెప్తున్నామో అలాంటి వాళ్ళ పేర్లు పెట్టి పథకాలు పెట్టడం అనేది చాలా సముచితం అండి. అందులో ఏం ఆలోచన అక్కర్లే. మీరు చెప్పినట్టుగా ప్రజలు హర్షిస్తారు. ఇక్కడ కులం మతం ఇవేమీ లేవు, మనకు అవసరం లేదు. పథకం అనేది ఏ వ్యక్తికైనా వెళ్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ మనం ఇస్తున్నాం. అక్కడ ఏమి ఎవరిని చూడం మనం. వాళ్ళకి నిజంగా అవసరం ఉంటే అవసరాన్ని బట్టి ప్రజలకి ప్రభుత్వం ఇస్తోంది. కాబట్టి ఈ రోజు ఏవైతే వీళ్ళు నిర్ణయం తీసుకున్నారో, అబ్దుల్ కలాం గారిని హర్షించిన వాళ్ళు ఎవరండి? ఎంత నిరాడంబరుడు ఆయన, ఎంత తెలివైన వ్యక్తి, ఎంత దాతృత్వం ఉంది ఆయనకి. అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకోవటం మంచిదే. మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పబట్టి కదా మీకు గుర్తుంది. ఎందుకంటే పిఠాపురం కాబట్టి డొక్కా సీతమ్మ గారు లంకల గన్నవరంలో ఉండేవారు. ఆవిడ మండపేటలో పుట్టి గన్నవరానికి ఆవిడ మెట్టినిల్లు అది. సో ఆవిడ చదువుకోని వ్యక్తి అయినప్పటికీ ఆవిడ పేరున ఒక పథకం పెట్టడం అనేది చాలా హర్షణీయం అండి. ఇట్లా అసలు చేసినటువంటి సేవలు రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఒక్కసారి మనం ఇవి చూసుకుని ఒక్కొక్క దాని మీద విశ్లేషణ చేసుకుందామండి. ఇప్పుడు నిన్న అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక విద్యా వ్యవస్థలో పలు రకాల పేర్లను వచ్చి వీళ్ళు కూటమి ప్రభుత్వం మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి నారా లోకేష్ కూడా ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం ఏంటంటే జగనన్న విద్యా కానుక స్థానంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అని పెట్టారనమాట. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అనే పేరు. మీకు సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి తెలుసు. ఆయన ఆధ్యాత్మికం, తర్వాత ఆయన రాజనీతి, ఇవన్నీ కూడా ఆయన రాసిన వాల్యూమ్స్ ఉంటాయండి. అది ఇప్పటికి కూడా చాలా ఫేమస్ అనమాట. ఆయన తిరుత్తణిలో పుట్టారు, తర్వాత మద్రాసులో చదువుకున్నారు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఆయన టీచింగ్ చేశారు. ఆయన తులనాత్మక అధ్యయనం మీద కూడా పరిశోధన చేశారు. తర్వాత హిందూ మతానికి సంబంధించి, తర్వాత ఈ తత్వానికి సంబంధించి అక్కడ టీచ్ చేసేవారు ఆయన. అది కాకుండా ఆయన రాష్ట్రపతిగా పనిచేశారు భారతదేశానికి. అది కాకుండా ఆయన చాలా పుస్తకాలు రాశారు. మీకు తెలుసా ఆయనకి 100కు పైగా డాక్టరేట్స్ ఉన్నాయి ఆయనకి. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయన జన్మదినానికి అందరూ వచ్చి మేము సన్మానం చేస్తామంటే, నాకు సన్మానాలు అవి ఏమీ వద్దండి, మీరు చేయాల్సింది ఏంటంటే నా పుట్టినరోజు సెప్టెంబర్ 5ని మీరు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొని, ఎందుకంటే ఆయన ఉపాధ్యాయులు కదా, కాబట్టి మీరు ఉపాధ్యాయులను గౌరవించండి, సత్కరించండి అని చెప్పారట. అందుకని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీద మనం సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. సో ఈయన మీరు ఏ రకంగా తీసుకున్నా కూడా చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన. ఆయన పేరుతోటి ఇవాళ ఈ పథకానికి అంటే ఆ పేరుని సూచించడం అనేది ఎంతైనా సముచితంగా మనకుంది. ఇకపోతే
మీరు చెప్పినట్టు డొక్కా సీతమ్మ గారు, డొక్కా సీతమ్మ గారి పేరుతోటి గోరుముద్ద స్థానంలో, జగనన్న గోరుముద్ద స్థానంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. ఎంత అద్భుతం అండి. ఈ పేరు సూచించింది మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఈరోజు లోకేష్ అంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరూ కలిపి ఒప్పుకున్నారు. ఇది ఏంటి, ఆవిడ గొప్పతనం ఏంటి మనందరికీ తెలుసు. మాకైతే స్కూల్లో పాఠ్యాంశం కూడా ఉండేది మాకు. డొక్కా సీతమ్మ గారు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆవిడ అసలు చదువుకోలేదు ఆవిడ, కానీ ఆవిడ భర్తతో కలిసి జోగన్న గారు ఆయన పేరు, డొక్కా వారి ఇంటి పేరు, అమ్మగారి ఇంటి పేరు ఆవిడది అనుపిండి వారు అనమాట. సో ఆవిడ నిత్యాన్నదానం చేసేవాళ్ళు. మీరు చెప్పినట్టుగా క్యాస్ట్ అసలు వాళ్ళ కులం మతం ఇవేమీ లేదు. ఆకలితో ఎవరు వచ్చినా ఆవిడ అలాగ నిరంతరాయంగా వండుతూ అర్ధరాత్రి అయినా పెట్టేవారు. ఆవిడకున్నంతలో ఆవిడ ఏం వండి పెట్టారో కానీ ప్రజలు ఈ రోజుకి మర్చిపోరు. అదేవిధంగా ఎడ్వర్డ్ 7 ఎవరైతే ఉన్నారో ఆయన ఈవిడ నిత్యాన్నదానాన్ని గుర్తించి ఆయన ఢిల్లీకి రప్పించమని అడిగారట. అక్కడ ఆయన ఏదో వార్షికోత్సవాలు చేసుకుంటూ అంటే అప్పుడు ఆవిడ నేను ఇలాంటి వాటికి రానండి, నేనేమి సన్మానాల కోసం ఇది కాదు, ఇక్కడ నా నిత్యాన్నదానం నాకు అంతరాయం కలుగుతుంది, నేను రానని చెప్పింది ఆవిడ. నాకు అవసరం లేదు ఇవన్నీ, నేను ఇక్కడ అన్నం కోసం వస్తారు నా దగ్గరికి, వాళ్ళని నేను కాదని మీ దగ్గరికి రానని చెప్పింది ఆవిడ. అప్పుడు ఆవిడ కూర్చునే కుర్చీలో ఆవిడ ఫోటో పెట్టి మద్రాస్ కార్యదర్శిని రావద్దని చెప్పి కార్యదర్శి స్థానంలో ఈవిడ ఫోటో పెట్టారట. ఆవిడకి అంత గౌరవం ఇచ్చాడు ఆయన, ఎడ్వర్డ్ 7 లండన్ నుంచి వచ్చి. అది ఆవిడ గొప్పతనం అండి. అంతేకాకుండా మీరు చెప్పినట్టు ఆవిడ ఏదో పుట్టింటికి వెళ్తూ ఉంటే మేనాలో ఒక పెళ్లి బృందం ఏదో వస్తున్నట్టు, ఓ పిల్ల ఏడుస్తుంది, నాకు ఆకలి వేసేస్తుంది అంటే, నువ్వు ఏడవకు, మనం వచ్చేసాము, డొక్కా సీతమ్మ గారు ఊరికి గన్నవరం వచ్చాం, మనం ఇంకో 5 నిమిషాలు వాళ్ళ ఇంటికి వెళ్తామంటే ఇవిడ గబగబా మేనాన్ని వెనక్కి తిరుగు ప్రయాణం అయిపోయి ఆవిడ వెళ్ళి వెంటనే వడ్డించింది ఆవిడ. అంటే ఆ దాతృత్వం అనేది, అంటే అన్నదానం చేయటం అనేది అది అందరూ చేయలేరండి చెప్పాలంటే. ఆవిడ ఒక మీరు చెప్పిన మాతృత్వం అనేది ఆవిడలో ఉంది. ప్రతి ఒక్కళ్ళలోనూ ఆవిడ బిడ్డను చూసుకుంది ఆవిడ. అది చిన్న విషయం కాదు కదా. అంటే ఈ రోజుకి మనం గుర్తిస్తున్నాము అంటే ఆవిడ ఎంత గొప్ప ఆవిడో. నిజంగా ఆ కుటుంబ సభ్యులు ఎంత అదృష్టవంతులో అనిపిస్తుంది నాకైతే. మనకి ఏం కావాలండి, కడుపుకింత అన్నం కావాలి మనకి. అలాంటిది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అటువంటి అన్నాన్ని ఆవిడ నిరంతరాయంగా ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర అన్నీ అయిపోయాయటండి, ఆధారులు అన్నీ అయిపోయి ఆవిడ నగలు అన్నీ తాకట్టు పెట్టేసి ఆవిడ దగ్గర ఏదీ లేని స్థితిలో రాత్రి ఆవిడ భగవంతుని ప్రార్థించి వాళ్ళిద్దరు పడుకున్నారట. ఇంకా నీదే దయ, రేపటి నుంచి ఎవరు వచ్చినా మేము లేదని అనడానికి మాకు అంటే మా వల్ల కాదు, మమ్మల్ని ఏం చేయమంటావని ప్రార్థించి పడుకుంటే వాళ్ళకి పెరట్లో లంకి బిందెలు దొరికాయటండి, వాళ్ళ పెరట్లోనే. అది కూడా వాళ్ళు అన్నదానానికి ఉపయోగించారట. ఇంతకంట గొప్ప వ్యక్తి పేరు ఎక్కడ దొరుకుతుందండి కదా. ఆ విషయంలో కూడా మనం అప్రిషియేట్ చేయాలి, అంటే గుర్తించగలగాలి. ఇప్పుడు మీరు ఆయన ఒక ప్రాంతానికి నిల్చున్నాడు, ఆయన పిఠాపురం నిల్చున్నందుకు అతను చేయాల్సింది చేశాడు పవన్ కళ్యాణ్. అంటే మనం తెలుసుకోవాలి ప్రాంతీయంగా ఏముంది అండ్ విశేషాలు ఏంటి, అంతకుముందు ఏం జరిగింది, అవగాహన అనేది ఒక ఎమ్మెల్యేకు ఉండాలి. కాబట్టి ఆ విషయంలో మనం మెచ్చుకోవచ్చు. ఇకపోతే ఆణిముత్యాల స్థానంలో అబ్దుల్ కలాం ప్రతిభా సేవా పురస్కారం పేరుగా మార్చారు. ఇంకా అబ్దుల్ కలాం గారి గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సచ్ ఎ నైస్ పర్సన్, చాలా నిరాడంబరుడు ఆయన. తర్వాత 2 జతలు ఆయనకు ఉండేవి బట్టలు. ఆయన చనిపోయాక పుస్తకాలు బట్టలే ఉన్నాయి అక్కడ. ఆయన సొంత కుటుంబానికి కూడా ఏ రకంగానూ ఆయన హెల్ప్ చేయలేదండి. అంటే తరతరాలుగా వాళ్ళు సంపదలు సృష్టించుకుంటారు కదా, కానీ ఆ విషయంలో మనం అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకోవాలి. తర్వాత అంతే ఏంటంటే రాష్ట్రంలో విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా ఉంచాలని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఇది చాలా ముదావహం అండి. సో లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మెచ్చుకున్నారని మనకు తెలుస్తోంది. సో లోకేష్ కూడా దానికి స్పందించారు. ఆయన చాలా సంతోషంగా ఉంది మీరు మెచ్చుకున్నందుకని. సో మొత్తానికి ఈ ప్రక్షాళన అనేది అన్ని రంగాల్లోనూ జరుగుతోంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను వీళ్ళన్నీ కూడా సరిచేసి ఇది తర్వాతే వచ్చే ప్రభుత్వాలు కూడా దీన్ని కొనసాగించాలని మనం కోరుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.